వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓనకాయ పచ్చడి ఎలా నూరుకోనో వీడియోలో చూపెడతాను. ఓనకాయ పచ్చడి ఇప్పుడు ఓనకాయ తెచ్చుకున్నాం, శుభ్రంగా కడిగినాం, స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం, అందులో 2 చెంచాల ఆవాల నూనె పోసుకున్నాం, కళ్యామాకు, పచ్చిమిరపకాయలు ఇలా కలపాలి, పుదీనా, కొత్తిమీర, తుడక, చింతకాయ వేసుకోవాలి. ఇది ఓనకాయ అంటారు దీన్ని. ఓనకాయ వేసుకున్నాం, ఓనకాయని కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతకాయని కొంచెం ఉడికించినాం, స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత గ్రైండర్ పట్టుకోవాలి. ఎల్లిపాయలు వేసుకున్నాం, జీలకర్ర వేసుకున్నాం, అంత ఉప్పు. ఇప్పుడు ఈ ఓనకాయను గ్రైండర్ పట్టుకోవాలి, మొత్తం గ్రైండర్ పట్టుకోవాలి. ఇప్పుడు రుబ్బుడు అయింది, దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం, అందులో 2 చెంచాల ఆవాల నూనె పోసుకున్నాం, 1 చెంచాడు పోపిత్తులు వేసుకున్నాం, 1 చెంచాడు జీలకర్ర, 2 చెంచాల శనగపప్పు, 2 చెంచాల మినపప్పు దూరగా గోలించుకోవాలి. కళ్యామాకు వేసుకోవాలి, 1 చెంచాడు పసుపు, 1/2 చెంచాడు ఇంగు. ఎప్పుడు కానీ పచ్చడి నూరుకున్నప్పుడు ఇంగు కంపల్సరీ వేసుకోవాలి, రుచి వస్తుంది. దీన్ని కొంచెం ఇటు అటు కలుపుకోవాలి. గ్రైండర్ పట్టుకున్న పచ్చడి, ఓనకాయ పచ్చడి ఇందులో వేసుకోవాలి. ఇలా పచ్చడి వేసుకొని మొత్తాన్ని ఇందులో కలుపుకోవాలి. దీన్ని పోపు పెట్టుడు అంటారు. నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు ఇందులో మేము నిమ్మకాయ పిండుకున్నాం. ఈ నిమ్మకాయను ఓనకాయ మంచి పులుపు ఉంటుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు 5 నిమిషాలు స్టవ్ పైన ఉంచుకున్నాం. ఇప్పుడు మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. ఓనకాయ పచ్చడి రెడీ అయింది, గుమగుమలాడుతుంది. వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఓనకాయ పచ్చడి.